వింటారంటే చెప్తారు. ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా, సాంకేతికంగా ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా కూడా ఎన్నో వేల సంవత్సరాల నాడే అత్యున్నత స్థానంలో గురు స్థానంలో ఉన్నటువంటి దేశం మన భారతదేశం. పాశ్చాత్య దేశాలు పుట్టుకను విప్పక ముందే అద్భుతమైనటువంటి నాగరికతతో, సంప్రదాయాలతో, సంస్కృతితో ఈ భూగోళం మీద అందరికీ మార్గదర్శకంగా నిలిచిన దేశం మన భారతదేశం. విశ్వవిద్యాలయాలు స్థాపించి 2000 సంవత్సరాల క్రితమే తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాలు ప్రారంభించి విదేశీ విద్యార్థులకు విద్యను గడిపినటువంటి భారతదేశం. ఆనాటికి వైజ్ఞానికంగా ఎంతో ఎదిగి సూర్యచంద్రుల గమనాన్ని, గ్రహచాలనాన్ని గంటలు గడియలు కాదు, నిమిషాలు కాదు, సెకండ్లలో గడించగలిగినటువంటి మేధో సంపత్తి కలిగిన భారతదేశం ఉంది. ఆనాడు కంప్యూటర్స్ లేవు. మహర్షులు, ద్రష్టలు, తపస్సులు కేవలం వారి మానసిక శక్తితో గ్రహచారణం ఊహించగలిగారు. ఖగోళ శాస్త్రాన్ని, రేఖాశాస్త్రాన్ని, ఆల్జీబ్రా, క్యాల్కులస్, సున్నాకి నిర్వచనం, ఇన్ఫినిటీకి డెఫినేషన్. ఇన్ఫినిటీ అంటే అనంతం, శూన్యము అనంతం, మొత్తం గణితం ఇంకా ఇంటి మధ్య ఉందని ప్రపంచ దేశాలకు చెప్పినటువంటి గొప్ప దేశం మనది. ఇంత గొప్ప దేశం ఇవాళ అదే పరిస్థితిలో ఉందా అని మనం సమీక్షించుకుంటే కొంత విషాదంగా మిగులుతుంది. ఇవాళ గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్ అని ఒక రకమైనటువంటి సర్వేలో 180 దేశాల్లో మన దేశం ఎక్కడ ఉండాలి? 1వ స్థానంలో ఉండాలి. కానీ 75వ స్థానానికి దిగజారు. ఎందుకు దిగజారు? ఏ దేశమైనా ఒక స్థితి నుంచి దిగజారిందంటే కారణం ఆ దేశం సమున్నతమైనటువంటి వ్యక్తులు తయారు చేసుకోలేకపోవడం, సమర్థవంతమైనటువంటి వ్యక్తులు తయారు చేసుకోలేకపోవడం, నిబద్ధత, క్రమశిక్షణ కలిగినటువంటి పౌర సమాజం లేకపోవడం. ఎందుకు లేకుండా పోయినాయి? విద్యా విధానం. జ్ఞానం చదువుతూ వస్తుంది, కానీ చదువు ఒకటే చాలదు. ఒక మనిషిని సమున్నత వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే చదువు ఒక్కటే చాలదు. చదువుతో పాటు సంస్కారం కావాలి. చదువు, సంస్కారం కవలపిల్లలు, జంట పదాలు. సంస్కారం లేని చదువు నిరర్ధకం. సామాజిక స్పృహ, అవగాహన, వ్యక్తిగా నీ బాధ్యత, మానసిక బలం, శారీరక బలం, వాటి సమతుల్యత, ఇవన్నీ కలిపి పెంచి పోషించినప్పుడే ఒక వ్యక్తి సమున్నత వ్యక్తిగా ఎదుగుతాడు. కేవలం మార్కులు వెంటబడి నాకు చెప్పిన సబ్జెక్టు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఎలక్ట్రానిక్స్, బయాలజీ వాటి మీదనే దృష్టి పెట్టి ఐఐటి, నెట్, అమెరికా వాటి మీద దృష్టి పెడితే చదువు వస్తుంది, పెద్ద ఉద్యోగం రావచ్చు. కానీ సరైన మానవుడిగా దుఃఖింటారంటే నాకు అనుమానం. మనకి వాళ్ళ అవసరమైంది ఈ దేశ పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే
సమున్నతమైనటువంటి వ్యక్తులు కావాలి. మార్పులు రావాలి, మార్పులతో పాటు మీ విలువలు పెరగాలి.